ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను తీసుకుని పేదలకు కట్టబెట్టే విధానాన్ని అనుసరిస్తోందని చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో న్యాయం కోసం పోరాటం పేరుతో మూసీ నది వెంట భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేపట్టారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కారణంగా తమ భూములు కోల్పోతున్నామని ఆరోపిస్తూ మూసీ రివర్ బాధితులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తగిన నష్టపరిహారం లేకుండా భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో భూములు తీసుకుంటే నిజమైన అభివృద్ధి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం ఈ కుటుంబాలన్నీ అందునే బతికి అందునే మేము పొద్దు కట్టినాం. మరి ఇప్పుడు మా బతుకు తెరువు గుంజుకుంటామంటే నువ్వు ఏం సీఎం, నువ్వు ఏం చేసినావు అని అబద్దాలు దొంగ మాటలు ఆడి సీఎం అయ్యి ఇవాళ మమ్మల్ని ఈ బాధలు పెట్టుకోము. ఇది అది ఉంటుందానికంటే మండల భూమి మా భూమి మాకు గురించిపో. అది కాకపోతే మా ఇప్పుడు బిల్డింగ్ అవన్నీ చేసేసి ఇది సమస్య. మధు రిచ్ పార్క్ సమస్య, ఇక్కడో సమస్య. కిందికి పోతే ఆ పేదోళ్ళు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, వాళ్ళు ఇల్లీగల్ గుడిసెలు కట్టిండ్రు. కానీ వాళ్ళ జీవితాలను అంతా అక్కడనే ఉన్నది. వాళ్ళ అరటి పండ్లు అమ్ముకుంటారు. వాళ్ళ పిల్లలు ఏదో చిన్న గవర్నమెంట్ స్కూల్కి అక్కడ పోతారు. వాళ్ళను అటు సాబర్మతిలు కూడా మందిని డిస్ప్లేస్ చేసిండ్రు, ఒప్పించిండ్రు. ఎట్లా ఒప్పించిందంటే మీకు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ మంచిగా ఒక చిన్న కాలనీ మొత్తం కాలనీ కట్టిస్తా 60,000 మందికి. కానీ కట్టిస్తేందుకు నాకు కనీసం 5 ఏళ్ళు అవుతాయి, అప్పటి వరకు టెంపరీ ఇక్కడ ఉండు అని ఒప్పిస్తే వాళ్ళు అన్నారు ఉంటాము, నమ్మిండ్రు. కానీ మాకు ఇబ్బంది ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తాము, మా పిల్లలు ఇక్కడ స్కూల్ పోతారు, మా అరటి పండ్ల బిజినెస్ అక్కడ నడవదు, ఇక్కడనే నడుస్తుంది, మా సేఫ్ పండ్ల బిజినెస్ నడవదు, ఎట్లా నడుస్తామంటే మోడీ అన్నారు అక్కడి నుంచి ఇక్కడ రోజు బస్సెస్ పెడతాం 60,000 మందికి. అట్లా 4 ఏళ్ళు ఉంచిండు. తర్వాత ఇండ్లు ఇచ్చిండు. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నాక వాళ్ళు అక్కడ పోయినాక సాబర్మతి డెవలప్ చేసిండు. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారు మోడీ గారి అడుగుజాడలు నడిస్తే ఫస్ట్ అయితే ఓకే, అక్కడ సాబర్మతి చేసినట్టు ఇటు మూసి చేస్తారు. కానీ సాబర్మతిల బాధితులను ఎట్లా నొప్పియకుండా ఒప్పించి చేసిండ్రో ఇక్కడ కూడా అట్లా చేస్తే ఛాన్స్. ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసుకుంటా వస్తున్నాం. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వానికి అసలు ఈ మూసీ ప్రాజెక్ట్ అంటే ఏంది, మీ దగ్గర టీపీఆర్ ఏది, మీరు తీసుకోవాల్సిన అనుమతులు ఏవి, మీరు ప్రజలకి ఏ నష్టపరిహారం కల్పిస్తారు, ఎంత మేరకు ఇస్తారు, ఏమి ఇస్తారు అని ఏది కూడా చెప్పకుండా ప్రజల జీవితాలతో ఆడుకోవాలని ప్రభుత్వం చూస్తున్నది. మీకు ఏ హక్కుతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క భూములని 22 పెడతారు, ప్రావిషన్ లిస్ట్ లో పెడతారు? మా ఏమైనా అక్రమాస్తులా, మా ఏమైనా కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయా? మాకు రావాల్సిన డబ్బులే రాకుండా మీకు ఊహలో ఏదో ప్రాజెక్ట్ వచ్చిందని ఆ యొక్క ప్రాజెక్ట్ ని ప్రజల మీద రుద్దుతూ మా ఆస్తులను, మా జీవితాలను నాశనం చేసే హక్కు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిండ్రని అడుగుతున్నా నేను. ఈ యొక్క పర్మిషన్ లేకుండా ముందుకు పోయినా మళ్ళీ కోర్టుకు పోవచ్చు, ఈ యొక్క ప్రాజెక్ట్ మీద ఆపొచ్చు. ఇంకో విషయం నేను అడుగుతుంది, మీకు రియల్ ఎస్టేట్ చేయాలని లేకపోతే 50 మీటర్ బఫరే తీసుకున్నా అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు అక్కడ బఫర్ నుంచి 500 మీటర్ దూరం మీరు ఎందుకు ఇచ్చిన ల్యాండ్ యాక్విజిషన్ నోటీసులు అంటున్నారు? ఇది రియల్ ఎస్టేట్ కాదా? మా దగ్గర రైతుల యొక్క భూములు లాక్కొని దీన్ని 1000 కోట్లకు అమ్ముకోవాలనే దురుద్దేశం మీలో లేదా ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మాటికి దీంట్లో దురుద్దేశం ఉన్నది. మీరు మూసి మంచి చేయాలని కాదు, మూసిని శుద్ధి చేయాలని కాదు, హైదరాబాద్ కు మంచి చేయాలని కాదు, మూసిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ చేయాలని అయితే దందాకు మీరు తెరదీసినారో దానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం, ముమ్మాటికి వ్యతిరేకంగా పోరాడతాం. దీని ఆఖరి శ్వాస వరకు మూసిని ఆపే ఒక ప్రయత్నం ముమ్మాటికి మేము చేస్తాం.